దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ముందు జరిగి కూర్చోండి కొంచెం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను గడిచిన దినాలన్నీ కూడా కాపాడినట్లు ఈ దినాలన్నీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మిమ్మును మీ కుటుంబాలను కాపాడునుగాక. హల్లెలూయా. చేతుల పైకైతే మంచిగా చెప్పుదాం. ఒకసారిగా 3 సార్లు స్తోత్రం అని చెప్పండి. ఒకసారిగా దేవుని మాటలు విందామండి. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దండి. మీకు కేటాయించబడిన స్థలాల్లో మీరు కూర్చొని దేవుని యొక్క సన్నిధానములో మీరు ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యములో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1, 2, 3 వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1, 2, 3 వచనం చదువుకుందాం. ఆ దినముల యందు, అమ్మా చూస్తున్నారా? ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి మాట్లాడుచు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడు అని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి రాయబడింది. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఈయన ఈ విధంగా అరణ్యములో కేకలు వేస్తున్నాడు? ఎక్కడ కేకలు వేస్తున్నాడు? అరణ్యములో కేకలు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? వేయాల్సిన అవసరం ఏంటి? అసలుకిన చరిత్ర ఏంటి అని కొంచెం దేవుని వాక్యంలోనికి వెళ్తే, ఈయన బాప్తిస్మమిచ్చు యోహాను వీరి తల్లిదండ్రులు నిండు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వీరికి జన్మించినటువంటి కుమారుడు. తండ్రి పేరు జకర్యా, తల్లి పేరు ఎలిజబెత్. గమనించాలి, ఎలిజబెత్ అమ్మ మరియమ్మకు సమీప బంధువురాలు అని దేవుని వాక్యంలో రాయబడింది. జకర్యా దేవుని సేవకుడు, ప్రవక్త. ఈయన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై సర్వలోకములో ఉన్న మనుషులందరి కొరకు దేవుని సన్నిధిలో ధూపము వేయుచు పరిచర్య చేసేటువంటి ఒక మంచి గొప్ప ప్రవక్త, దేవుని సేవకుడు. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, జరిగినటువంటి సంగతి ఏమిటంటే, వీరికి వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారుడు యోహాను. ఈ జకర్యాకు, ఎలిజబెత్ అమ్మకు వీరికి వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారుడు. గమనించాలి, దేవుని యొక్క దూత జకర్యాతో మాట్లాడేటప్పుడు, జకర్యా, నీ భార్య అయిన ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది కదా, ఆమె కుమారుని కంటది అంటే నవ్వుతాడు. ఈ వయసులో మాకు పిల్లలు ఎందుకు పుడతారండి? ఈ వయసులో మాకెందుకు పిల్లలు? మా బలము, మా శక్తి అంతా కూడా ఊడిపోయింది అని మాట్లాడతాడు. అని మాట్లాడినప్పుడు, అతడు తన మనసులో నవ్వుకుంటాడు.
తన మనసులో సందేహపడతాడు. సందేహపడినప్పుడు దూత అంటారు, ఇదిగో నేను చెప్పిన మాటలు తగిన కాలముందు నెరవేరేంత వరకు నీవు మాట్లాడక మౌనంగా ఉంటావు, నోరు ముయ్ అని చెప్పేసి దేవుని యొక్క దూత నోటికి తాళం వేసి వెళ్ళిపోతుంది. ఎవరికి తాళం వేసి వెళ్ళిపోతుంది? దేవుని దూత జకర్యకు నోటికి తాళం వేసి వెళ్ళిపోతుంది. నోటికి తాళం అంటే ఏంటిది? బెజ్జమేసి గొలుసులు బిగించి కాదు, మాట రాని మూగవాణిగా మిగిలిపోతాడు. సైగలు చేస్తాడు. దేవుని యొక్క దూత చెప్పిన మాట ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బాప్తిస్మిచ్చి యోహానికి ఇంచుమించు 6 నెలలు బాప్తిస్మిచ్చి యోహాను పెద్దవాడు. బాప్తిస్మిచ్చి యోహాను పెద్దవాడు. ఈ బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు అంటే అక్కడ చక్కని మాటలు రాయబడి ఉంటాయి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని కేకలు వేస్తున్నాడు. ఈయన మొల చుట్టూ తోలు ధరించుకొని అరణ్యములో ఉంటూ మిడతలు, కొండ తేనె ఈయనకు ఆహారముగా ఉన్నదని దేవుని వాక్యములో రాయబడింది. అయితే నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో ఈ జకర్య వేసేటువంటి కేకలు ఏమిటి అరణ్యములో అంటే, మారు మనసు పొందండి. దేని పొందమని? చెప్ప దేని పొందమని? చూడండి, సహజంగా మనము కేకలు వేస్తామా వేయమా? పలకరే. దూరమున ఉన్న నీ బంధువు, నీ స్నేహితుడు అంత దూరాన నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు వినబడేటట్టు గట్టిగా కేక వేస్తావా వేయవా? పలకరే. ఖచ్చితంగా కేక వేస్తారు. ఇంకొంతమంది కేకలు వేస్తారు అపాయము జరిగినప్పుడు, ఆపద జరిగినప్పుడు. కేకలు వేస్తారా వేరా? అపాయము, ఆపద జరిగినప్పుడు కేకలు వేస్తారు. బైబిల్ గ్రంథంలో కేక అనేటువంటి పదము 164 సార్లు రాయబడింది. ఆత్మీయంగా కేకలు వేసిన వారు ఉన్నారు, లోక సంబంధంగా కేకలు వేసిన వారు ఉన్నారు. రకరకాలుగా కేకలు వేశారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను వేసిన కేక ఏంటంటే మారు మనసు పొందమని కేక వేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం, ఒకని ధ్వని. అరణ్యములో ఈయన కేకలు వేస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిస్మములోనికి రండి, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవరు రక్షకుడు లేరు అని చెప్పేసి కేకలు వేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము కట్టాలని, నశించిపోయేటువంటి ఆత్మను దేవుని దగ్గర నడిపించాలని ఈయన కేకలు వేస్తున్నాడు. లోకస్తులు అరిచినటువంటి అరుపులు కాదు, లోకస్తులు వేసిన కేకలు వేయడం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి కేకలు వేస్తున్నాడు. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యములో ఈయన కేకలు వేసింది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి అని ఈయన కేకలు వేశాడు. లోకంలో కొంతమంది తాగి డీజేల ముందు కేకలు వేస్తారు.
ఒక రాజకీయ నాయకుడు ఏదైనా సభలో మాట్లాడేటప్పుడు కేకలు వేస్తాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తే వారి అభిమాన హీరో సినిమా గనక రిలీజ్ అవుతుంటే, తెరపైన బొమ్మ ఆటలాడుతూ ఉంటే ఇతగాడు ఈమె వెర్రి కేకలు వేస్తూ ఉంటారు. వేస్తారా వేయరా? మీకు అర్థమవుతుందా? పిక్చరు బొమ్మ తెర మీద ఆడుతున్నప్పుడు వెర్రి కేకలు వేస్తారు వారి అభిమానులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అభిమాని బాప్తిస్మిచ్చి యోహాను జల్సా కోసము కేకలు వేయట్లేదు, సరదా కోసము కేకలు వేయట్లేదు, కానీ ఇతడు మారు మనసు పొందండి అని కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా! మారు మనసుకు పొందండి, మారు మనసుకు తగిన ప్రతిఫలం పొందండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర్న ఉంచబడి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి, రాజ్యము గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తునందు ప్రియమైన బిడ్డరా, కొంతమంది ఆయన స్వరము, ఆయన కేకలు విన్నవారు యోర్దాను నదిలోనికి వచ్చి, యూదయ అరణ్యములో కేకలు విని యోర్దాను నదిలోనికి వచ్చి బాప్తిస్ము తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించారు. దేవుని వాక్యములో ఈరోజు నేను మీకు కొన్ని కేకల గురించి మాత్రమే చెప్తా. ఎవరెవరు, ఎందుకు, ఏ సందర్భంలో వేయబడింది కేక? యోహాను వేసిన కేక ఆత్మ సంబంధమైన కేక. దేవుని వాక్యములో యెరికో పట్టణము దగ్గరికి వచ్చినప్పుడు, యెరికో ప్రాంతములో ఇశ్రాయేలు ప్రజలు యెరికో ప్రాహరి చుట్టూ వారు కేకలు వేస్తున్నారు. వారు ఏమని, ఏ విధముగా వారు కేకలు వేస్తున్నారు వినాలి. ఏ విధంగా వారు కేకలు వేస్తున్నారు, ఎలా కేకలు వేస్తున్నారు చూద్దాం ఒకసారిగా బైబిల్ గ్రంథంలో నుండి. దేవుని వాక్యంలో నుండి యెహోషువ వ్రాసిన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ వ్రాసిన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు భూరాధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. చూడండి, దేవుని వాక్యములో చక్కని మాట ఏమిటంటే, మానక ఆ కొమ్ములు వారి ధ్వని చేయుచుండగా మీరు భూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. స్తోత్రం కలుగునుగాక. అమ్మ, కొంచెం ఆ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి తల్లి. దేవుని స్తోత్రం. అరే పైకి వెళ్ళరా, నువ్వు సండే స్కూల్కి వెళ్ళు. సంసోన్ నిలిచిపెట్టరా పిల్లల్ని, ఆ చిన్నపిల్లలు నిలిచిపెట్టి, ఆ పెద్ద పిల్లలు ఇద్దరు నిలిచిపెట్టరా. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకైతే మంచిగా స్తోత్రం అని చెప్పండి. చేతులు పైకైతే చెప్పాలి. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ చక్కని మాట ఏమిటంటే, ఆర్భాటముగా కేకలు వేయాలి. అసలు ఆర్భాటముగా ఎందుకు కేకలు వేయాలంటే, వారి ఎదుట ఉన్నది ఒక ప్రాహరి గోడ, యెరికో గోడ. ఆ గోడ చాలా బలమైనది, ఎత్తైనది. దాన్ని పిరంగు పాంబులు పెట్టి పేల్చినా కానీ ఆ గోడ కూలదంట. అంత బలంగా వారు యెరికోలోకి ఎవరు ప్రవేశించకూడదని దాని చుట్టూ
ఆ ఊరి చుట్టూ ప్రహరీ కట్టించుకున్నారు, బలమైనటువంటి గోడ కట్టించినారు. ఆ గోడ అంతగా ఆ గోడ అంత బలంగా ఉన్నటువంటి ఆ గోడలు వారు దినమునకు ఒక్క మారు ఆ యెరికో చుట్టూ తిరిగి కేకలు వేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. 7వ రోజు ఏం జరిగిందంటే, 7వ రోజు 7 మార్లు యెరికో చుట్టూ తిరిగి యాజకులు బూరలు ఊదుతూ ఉంటే, మందసము ముందు వెళ్తూ ఉంటే, ఈ మందసము వెనకాల జనులు కేకలు వేస్తున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యములు 16వ వచనంలో రాయబడి ఉంటుంది. చూద్దాము సరిగా. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, మాట్లాడుచు కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా శపించెను. రాహాబు అను వేశ్యను మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపితమైన దానిలో కొంచెమును మీరు తీసుకుని ఎడల వారు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాళ్యమునకు శాపము తెచ్చి దానికి బాధ కలగచేతురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలు ఇనుము సామాగ్రియు యెహోవాకు ప్రతిష్ఠితములగును అని యెహోవా ధనగారములో నుంచవలెను. యాజకులు బూరలు ఊదుచుండగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కోరను. ప్రజలందరూ తమ యొద్దకు చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును చుట్టుకొని కొట్ట చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని వాక్యములో ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలేను. ఏం చేశారండి ఇక్కడ? ప్రజలందరూ ఆర్భాటముగా కేకలు వేయగా, హల్లెలూయా, 7 మార్లు తిరిగి నిన్ను స్తుతించగా యెరికో గోడలు కూలి నేల రాలేను. తండ్రి కుమారా పరిశుద్ధాత్మ సత్యం కలిగున్న యేసయ్యా, సత్యం కలిగున్న యేసయ్యా, ఆది సంభూతుడా ఆరాధనకు యోగ్యుడా, ఆది సంభూతుడా ఆరాధనకు యోగ్యుడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నిత్యంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా, నిత్యంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా, ఆది సంభూతుడా యోగ్యుడా, ఆది సంభూతుడా ఆరాధనకు యోగ్యుడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నిత్యంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా, నిత్యంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా. ఈ కేకలు వేసింది దేని కొరకంటే వారికి అడ్డుగా ఉన్న గోడను తొలగించడానికి. చప్పట్లు కొట్టండి, స్తుతి స్తోత్రం చెప్పండి అంటే
హాస్పిటల్లో పేషెంట్ ఉంటారు కదా, సెలైన్ బాటిల్ ఎక్కిస్తే వాళ్ళకి చెయ్యి కూడా వాపు వస్తుంది. వాపు వచ్చినప్పుడు అయ్యా పాస్టర్ అయ్యా వందనాలయ్యా గట్టిగా ప్రార్థన చేయ్యా, ఏమైందమ్మా అంటే ఆమె చిన్న గట్టి లేపుతో చెయ్యి ఈడ కూర్చున్నారయ్యా అంటారు. చప్పట్లు కొట్టలేము. హాస్పిటల్లో పేషెంట్ల కంటే దారుణంగా తయారవుతున్నాం. యేసు రక్తమే జయం కలుగునుగాక. దేవుని స్తుతించండి అంటే అది కూడా ఉండదు. అడ్డుగా ఉన్న కోట గోడ కూలిపోయింది. బాంబులతో కాదు, పలుగులతో కాదు, సంపెట సుత్త ఏది వారు ఉపయోగించలేదు. దేన్ని ఉపయోగించారు? 20వ వచనంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూర ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా, చూసారా, అరణ్యముల వగని కేక, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిస్మలోనికి రండి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని అరణ్యముల వగ కేక వినబడుతుంది. ఆ కేక మారు మనసు పొందండి అని. ఇక్కడ కేక వినబడుతుంది. ఆర్భాటముతో నిద్రపోద్దు, ఆర్భాటముతో కేక వేస్తున్నారు. ఎందుకు కేక వేస్తున్నారు అంటే వారి ఎదుట ఉన్న సమస్యను బట్టి. వారి ఎదుట ఉన్న చెప్పాలి వారి ఎదుట ఉన్న, నీ ఎదుట ఏ సమస్య ఉంది? నీ ఎదుట ఏ సమస్య ఉంది? ఏ రోజైనా ఆర్భాటముతో దేవుని స్తుతించి గణపరిచావా? నిద్రపోకాకు, నా చూడు. ఏ రోజైనా దేవుని స్తుతించావా? అయ్యా, ఏ రోజైనా మనస్సు పూర్వకముగా, హృదయపూర్వకముగా, పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఆయన పేరు పలకడానికి కూడా, ఇప్పుడు నీ నోటితో దేవానికి స్తుతి స్తోత్రం అని చెప్పడానికి, నీ నోటితో దేవుని స్తుతించి ఆరాధించకపోతే ఆ నోరు ఉంటే ఏమి, లేకపోతే ఏమి? దేవుని స్తుతించలేని నోరు, దేవుని గణపరచలేని నోరు అవసరమా? బూతులు మాట్లాడడానికి, సరస్వతులు మాట్లాడడానికి, విస్తారంగా ఇల్లు తిరిగి వ్యవహారము చేయడానికి మాత్రము నీకు నోరు కావాలి. నోట్లో వేడి చేసి అక్షరాలు పొంగినా, నోరు పొంగినా, అది వదినా, అది కాదక్క, అది కాదు వదినా, నోరు పొంగినా, పుండ్లు పట్టినా, పురుగులు పట్టినా మాట్లాడుతున్నవే. ఆర్భాటముతో దేవుని ఎందుకు స్తుతించలేవు? ప్రిడిపాలన వాడతాడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో. ఆర్భాటముతో ఎందుకు దేవుని ఆరాధించలేకపోతున్నాం? చదువు రాని వ్యక్తులు కూడా చప్పట్లు కొట్టి కనీసం వారు ఏకీభవిస్తారు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నిలిచినటువంటి మనము పరిపూర్ణమైన విశ్వాసముతోనూ, పరిపూర్ణమైన భక్తితోనూ, పరిపూర్ణమైనటువంటి దృఢ నిశ్చయతతో దేవుని ఆరాధించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా మనము వెనకడుగు వేయకూడదు. కూడా చెప్పండి గట్టిగా. ఎవరిని ఆరాధించే విషయంలో చెప్పాలి, ఎవరిని ఆరాధించే విషయంలో. ఇప్పుడు నువ్వు దేవుని చేసిన పని ఆర్భాటముతో కేకలు వేసినందున వారి ఎదుట ఉన్న సమస్య తొలగిపోయినది. ఏం తొలగిపోయింది? వారి ఎదుట ఉన్న ఒక సమస్య తొలగిపోయింది. ఎందుకు తొలగిపోయిందయ్యా సమస్య? ఎందుకు తొలగిపోయింది? కారణం ఏమిటంటే వారు స్తుతించారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? చెయ్యి కూడా పైకి లేయదు. హల్లెలూయా. ఏం లేదు, వాళ్ళు హల్లెలూయా మన లెక్క మాట్లాడారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆరాధనాపను
స్తుతించుట మానను. వాళ్ళు స్తుతించుట మానలేదు, కేకలు వేయటం మానలేదు, ఆరుపట్టించుట మానలేదు. విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని సన్నిధానములో రాత్రింబగలు కేకలు వేసేటువంటి ఒక మంచి పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితము జీవించాలి. అంతరంగములో కేకలు వేయాలి. ఈ యోహాను ఎప్పటి నుంచి గంతులు వేస్తున్నాడు, ఎప్పటి నుంచి కేకలు వేస్తున్నాడో తెలుసా? యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా తల్లి గర్భములో చిన్న పిండముగా ఉన్నప్పుడే దినములు నిండినటువంటి, ఇదిగో ఎక్కడికి, ఆ యొక్క కొండ సీమటువంటి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్తే యోహాను తల్లి కడుపులో ఉన్నప్పుడే గంతులు వేసి కేకలు వేశాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా. నా ప్రభువు తల్లి నా ఎత్తుకు వచ్చినదని ఆయన సంతోషముతో ఆర్భాటముతో కేకలు వేశాడు. సచ్చిన శవాలు ఉంటాయి. ఈ శవాలు ఎలా ఉంటాయంటే కదలవు, మెదలవు. మాథ్యూస్ పాస్టర్ గారు పర్ణశాల పండుగలో ఒక మాట చెప్పాడు. నేను కోసి కుట్లేసి వెళ్తున్నా. ఎందుకు కోసానంటే కడుపులో గడ్డ ఉంది కనుక కోసాను. కోస్తే సమ్మగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? పలకరే. కోస్తే హ్యాపీగా ఉంటుందా? ఎంత హాయిగా ఉంది కోసినందుకు. అబ్బా, ఎండలో ఉన్న వ్యక్తి చల్లగా ఒక కూలర్ కిందకో ఫ్యాన్ కిందకో వస్తే ఆయన ప్రాణము తెప్పరిల్లుతుంది. బాధల్లో ఉన్న వ్యక్తికి, నొప్పితో ఉన్న వ్యక్తికి, అల్లాడిపోయి ఆకులు మేసినటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వస్తే నొప్పి లేకుండా వైద్యము చేస్తాడా? ఆయన కోసి అందులో ఉన్న చెడుగు బయటకు తీసేసి, ఏది కుళ్ళిపోయిందో పేగు కుళ్ళిపోతే పేగు, గడ్డ కుళ్ళిపోయి గడ్డ ఒకవేళ నీకు ఏ శరీరంలో ఏ భాగంలో అంటుకొని ఉంటే ఆ భాగంలో గడ్డ తీసివేసి కుట్లేసి వెళ్ళిపోతాడు. దేవుని వాక్యము కూడా అలాంటిదే. గాయము తగిలినప్పుడు, గాయమైనప్పుడు, మన దేహములో ఉన్న చెడుగు అంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు, అది పిండబడినప్పుడు నీ దేహమునకు దైవికమైన స్వస్థత కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డల అరణ్యములో కేక వేయబడుతుంది. ఇక్కడ ఎదుట ఉన్న సమస్య తొలగిపోవడానికి వీరు కేకలు వేస్తున్నారు. ఈ కుటుంబ సమస్యలే కావచ్చు, అవి ఇబ్బందులే కావచ్చు, అవి ఇరుకులే కావచ్చు, అవి శోధనలే కావచ్చు. తొలగిపోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు కేకలు వేయాలి. హల్లెలూయా. అయ్యా నా పరిస్థితి, అయ్యా నా కుటుంబం, అయ్యా నా పిల్లలు, అయ్యా నా భర్త, అయ్యా నాకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కేకలు వేస్తావో అప్పుడే దేవుడు నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల, స్వస్థత నీకు కలుగ చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఇంకో కేక వినబడుతుంది. ఎప్పుడంటే చూడండి, అరణ్యములో వినబడుచున్నటువంటి కేకను గనక నీవు గుర్తించి మెలకువగా ఉండి ఇంకో కేక వినబడుతుంది. ఆ కేక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ అనబడిన కేక. ఏ కేక అది? చెప్ప ఏ కేక అది? మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చూద్దాము సరిగా. అర్ధరాత్రి వేళ మాట్లాడుచు, చూసారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో, ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని గాని
బుద్ధి లేని ఆ కన్యకలు మాట్లాడుచు, అయ్యో అయ్యో మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారు అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాట్లాడుచు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పిరి. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ ఏ కేక వినబడుతుంది 6వ వచనంలో అంటే, పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి రండి. చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం అని చెప్పుదాము. సరిగా మరోసారి చెప్పండి. ఎవరిని ఎదుర్కోవడానికి? ఎవరిని ఎదుర్కోవడానికి? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి. పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే అరణ్యములో వినబడుతున్న కేక వినాలి. అరణ్యములో వినబడుతున్న కేక. అరణ్యములో వినబడుతున్న కేక అంటే లోకము అనే అరణ్యం. అది ఏ అరణ్యం? అది లోకము. పెద్దలు పాడుకున్నారు కదా, లోకమే అరణ్య భూమిరా, మనసులేని మనుషులే ముండ్ల పొదలురా, పొదలురా, అరణ్య భూమిరా, మనుషులే ముండ్ల పొదలురా, పొదలురా, లోకమే పొరుగువాని క్షేమానులోర్వలేరురా, పొడిచి ఏడ్చి మరి చంపుతారురా, పొరుగువాని క్షేమానులోర్వలేరురా, పొడిచి ఏడ్చి మరి చంపుతారురా, దోషానుభూతి ఎంతో చూపుతారురా, ఎంతో ప్రేమను పెంచి ఎంచుతారురా, కొంపలు ముంచుతారా? లోకము అనే అరణ్యం ఇది. ఈ లోకము అనే అరణ్యములో ఒక కేక. ఏ కేక అంటే సువార్త అనబడిన కేక. దేవుని సేవకులు సువార్త కోసము వీధుల్లోనూ, సభల్లోనూ, రేడియోలోనూ ఎన్నో రీతిగా దేవుని సువార్తను ప్రకటించడానికి వారు కేకలు వేస్తున్నారు. ఆ కేకలు ఎలాంటి కేకలంటే, ప్రభు బిడ్డలారా, దేవుని రాకడ, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది అని. బాప్తిసమిచ్చి యోహాను చెప్పిన మాట అదే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకురండి అని బాప్తిసమిచ్చి యోహాను చెప్పేటువంటి కేక. బాప్తిసమిచ్చి యోహాను వేసేటువంటి కేక. ఆ కేక ఎవరైతే విని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మలోనికి వస్తారో, ఇదిగో రెండవసారి కేక వినబడుతుంది. ఏ కేక వినబడుతుంది ఇక్కడ అంటే, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, అతను ఎదుర్కోవడానికి రండి. హల్లెలూయా. ఎదుర్కోవడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మారు మనసు పొందిన వాళ్ళు సిద్ధపడ్డారు, మారు మనసు లేని నామకార్థ క్రైస్తవులు కూడా సిద్ధపడ్డారు. మీకు అర్థమవుతుందా? నా వైపు చూడాలి. బుద్ధి గలవారు పరిశుద్ధులే, బుద్ధి లేని వారు కూడా పలకరే, వాళ్ళు పరిశుద్ధులే. కన్యకలు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ సంభవం ఎందుకు వచ్చింది? వారందరూ పెండ్లి కుమారుడు కొరకు 10 మంది సిద్ధపడ్డారు. ఈ 10 మందిలో పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కూడా సిద్ధపడ్డారు. కానీ ప్రభు రాజ్యమునకు వెళ్ళింది మాత్రము 5 మాత్రమే. ఎంతమంది వెళ్ళారు ప్రభు రాజ్యానికి? ఎంతమంది వెళ్ళారు? ప్రభు యొక్క రాజ్యానికి 5 మాత్రమే వెళ్ళారు. మిగిలిన 5 మంది విడిచిపెట్టబడ్డారు. మిగిలిన 5 మంది ఏమైపోయి ఉన్నారు? వారు
విడిచిపెట్టబడ్డారు 5 మంది. ఈ 5 మంది విడిచిపెట్టబడి సందులు తిరుగుతున్నారు. వారికి నూనె దొరకలేదు, అంటే సువార్త వారికి అందలేదు. తలుపులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. ఒక రోజు వస్తుందండి, ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో క్రైస్తవుల మీద ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పటికే క్రైస్తవుల మీద ఎంతోమంది ఎన్నో విధాలుగా కుట్ర చేస్తున్నారు. క్రిస్టియానిటీ లేకుండా చేయాలని, చర్చిలు లేకుండా చేయాలని. క్రైస్తవులు ఉన్న ఏరియాలో ఇప్పుడు మీకు చెప్తున్నాను, అయ్యా మా ప్రాంతంలో అందరూ ప్రభువుని అంగీకరించారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడిగినా కానీ ఎమ్మెల్యే అంటున్నాడు, మేము అధికారంగా, లీగల్గా, చట్టపరంగా మేము వచ్చి ఇక్కడ పునాది వేస్తాం. అయ్యా మేమందరం ఇక్కడ చర్చికి వెళ్తున్నామండి, ప్రార్థనకి వెళ్తున్నామండి, మా ఆరాధ్య దైవాన్ని మేము ఆరాధించుకోనివ్వండి, ఎందుకు మీరు ఇక్కడ ఆటంకముగా కడుతున్నారు అని ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతున్నారు. ఇప్పటికే ఇవి జరుగుతున్నాయి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డరా, ప్రభువు రాకడ సమీపముగా ఉందన్న సంగతి నీవు మర్చిపోవద్దు. ప్రభు యొక్క రాకడకు నువ్వు సిద్ధమై ప్రభు యొక్క నిత్యత్వమునకు వారసులు నువ్వు కావాలంటే పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు నీకు కావాలి. కొత్త చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు. ఆ సిద్ధపాటు నీ జీవితంలో లేకపోతే ప్రమాదములో పడతావు. ఎక్కడ నీకు ప్రమాదము? ఎవరుండి ప్రమాదము? ప్రభు యొక్క రాకడకు, రాజ్యమునకు నీవు హక్కుదారులు నువ్వు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి తీరాల్సిందే. మొదటిగా అరణ్యములో వినబడుచున్నటువంటి కేక, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని చూడండి. అక్కడ చెప్పిన మాట ఏమిటో, ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రావాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. చేతులు పైకెత్తి మంచి స్తోత్రం చెప్దామా? ఏం కలిగి ఉండాలండి? ఏం కలిగి ఉండాలి? నిద్ర మొఖాలు వేసుకొని, సింపురు జుట్టు వేసుకొని ఉండాలా? పలకరే. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి. పెండ్లి కుమారుని ఎదుర్కోవాలంటే మారు మనసు, పాప క్షమాపణ, మొదటి స్వరముని వినాలి, సేవకుని స్వరంని వినాలి. మారు మనసు, పాప క్షమాపణ నీవు పొందిన తర్వాత నీకు ఏం దొరుకుతుందంటే రక్షణ దొరుకుతుంది. ఈ రక్షణ దొరికిన తర్వాత నీవు సిద్ధపడాలి. వాళ్ళు వారి దివిటీల్లో నూనె అయిపోలేదు. ఏమైపోలేదు? వారి దివిటీల్లో నూనె అయిపోలేదు. సిద్ధులలో నూనె ఉంది, దివిటీల్లో కూడా ఒక నూనె సమృద్ధిగా ఉంది. బుద్ధి లేని వారి దగ్గర దివిటీలో మాత్రము నూనె ఉంది, అది వెలిగించుకున్నారు. కానీ ప్రభు రాకంటే ప్రారంభించారు విశ్వాసముతో. కానీ పెండ్లి కుమారుడు యేసు ప్రభు రాకడ వచ్చేసరికల్లా అవి ఆరిపోయినాయి. ఏమైపోయినాయి? మీలో ఎంతమంది వెలుగుతూ ఉన్నారు? ఎంతమంది ఆరిపోయారు? బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఎంతమంది వెలుగుతూ ప్రకాశిస్తున్నారు? ఎంతమంది ఆరిపోయారు? ఇక్కడ ఆరిపోయిన దీపాలా ఉన్నారా? మీరు వెలిగించబడుచున్న దీపాలా ఉన్నారా?
ఆరిపోయిన దీపాన్ని చూస్తారు ఎప్పుడైనా? ఆ దీపము ఆరిపోయేటప్పుడు ఒత్తి గుడక కాలిపోతుంది. ఒత్తి గుడక కాలిపోతుంది. చూడండి, దీపము వెలుగుతున్నప్పుడు ఒత్తి మండుతుంది కానీ కాలిపోదు. ఒత్తి మండుతుంది కానీ కాలిపోదు. అది మండుతూ ఆ దివిటినటువంటి నూనెను పీల్చుకొని వెలుగును ప్రజ్వలింపచేస్తుంటుంది. క్రైస్తవ విశ్వాసి బాప్తిసము తీసుకున్న తర్వాత, ఆత్మీయంగా ఎదుగుతున్న తర్వాత, విశ్వాసం ఎదుగుతున్న తర్వాత, ఇదిగో ఆరిపోతున్నటువంటి దీపం వలె ఉండక ప్రకాశించేటువంటి దీపం వలె మీరు ఉందురుగాక. హల్లెలూయా. ప్రకాశించేటువంటి దీపం. నా దీపం ఆరనీయకు, వెలుగైన యేసయ్యా నిన్ను స్తుతింతునయ్యా. వెలుగైన యేసయ్యా నిన్ను స్తుతింతునయ్యా. నా దీపం ఆరనీయకు, నా దీపం ఆరనీయకు, వెలుగైన యేసయ్యా నిన్ను స్తుతింతునయ్యా. వెలుగైన యేసయ్యా, వెలుగైన యేసయ్యా నిన్ను స్తుతింతునయ్యా. నా దీపం ఆరనీయకు, పరుచీకటిలో వెలుగును త్రోవలో నడుచుచున్న నాకు వెలుగిచ్చినావు. పరుచీకటిలో వెలుగును త్రోవలో నడుచుచున్న నాకు వెలుగిచ్చినావు. వెలుగిచ్చిన చీకటిని తొలగించినావు. వెలుగిచ్చిన చీకటిని తొలగించినావు. నా దీపం ఆరనీయకు, నా దీపం ఆరనీయకు. ఆమేన్. దీపము ఆరిపోకూడదు. బుద్ధి లేని వారి యొక్క కన్యకల యొక్క దీపము ఆరిపోవడానికి గల కారణం ఏమిటంటే వారిలో సిద్ధపాటు లేదు. ఏం లేదు? బాప్తిసం తీసుకున్నారు, బలలో చేయి వేస్తున్నారు కానీ సిద్ధపాటు అనేది, వింటున్నారా? సిద్ధపాటు అనేది లేదు. సిద్ధపాటు లేకపోతే ప్రభు బిడ్డలారా, పెండ్లి కుమారుని ఎదుర్కొని అంతఃపురములోనికి వెళ్ళలేవు. అంతఃపురము అనగా పరలోక రాజ్యములోనికి ప్రవేశించలేరు. సిద్ధపాటు నీలో ఉన్నదా? అమ్మా, అయ్యా, సిద్ధముగా ఉన్నావా ప్రభు యొక్క రాకడకు? అందుకని దేవుని వాక్యములో ఇదిగో పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడింది. ఒకవేళ ఈ కేక గనక నువ్వు విని సిద్ధపడకపోతే ఇంకో కేక నువ్వే వేస్తావు. అప్పుడు మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పండి మంచిగా ఒకసారి, మరోసారి చెప్పండి. మొదటి కేక సేవకునిది, రెండవ కేక ప్రభు యొక్క రాకడది. అర్థమైందా? ఎన్ని కేకలు? మొదటి కేక సువార్త సేవకుంది, బాప్తిసం ఇచ్చే యోహానుది. రెండవ కేక ఎవరిది? పెళ్లి కుమారుడు వస్తున్నటువంటి కేక. మూడవ కేక నీవే వేసుకోవాలి, ఇంకంతే. ఎక్కడేస్తావంటే చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయంలో అక్కడ ఒక కేకలు వేయాల్సిన పరిస్థితి మనకు వస్తుందేమో. చూద్దాం 16:24. లూకా సువార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి లాజరు యొక్క వేలి కొనను నీళ్ళలో ముంచి
నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని ఏ కేకలు వేశాడు? అగ్నిగుండములో ఉండి కేకలేశాడు. ఎన్ని కేకలు అయినా ఇప్పటికీ? 4లో మనం 3 తీసుకుందాం. సువార్త కేక, రాకడ కేక, నరకములో కేక. ఈ నరకములో ఎందుకు కేకలేస్తున్నావు? సువార్త వినబడుచున్నప్పుడు చెవులు మూసుకున్నాడు, ఇంట్లో డీజే పెట్టుకొని పెద్ద సౌండ్తో సినిమా పెట్టుకొని. ఆ పాస్టర్ పొద్దుముకులు పాటలు ఎప్పుడు చూసినా వాక్యమేనా, మీటింగ్ పెడుతూనే ఉంటాడా? ఆయనకేం పని పాట లేదా? పొద్దుమూకల ప్రశాంతంగా ఆదివారం పూట మాంసం తెచ్చుకొని సినిమా కూడా చూడుకునేక బెటరా పెద్ద సినిమా వచ్చింటే ఈరోజు ఎంత ఆయాసమో నీకు. ఎందుకు? అగ్నిగుండములో ఉండి కేకలు వేసే రోజులు వస్తాయేమో. అయ్యా, అమ్మా, ఇతడు ఎక్కడుండి కేకలు వేశాడు? అగ్ని జ్వాలలో ఉండి కేకలు వేశాడు. ఈరోజు మీకు చెప్పిన వాక్యాంశం అంతా కూడా కేకలు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేయకూడదు, కేకలు వేయాల్సిన అవసరం ఏముంది? కొన్ని మాత్రం చెప్తున్నాను మీకు. చెప్పిన 4 కేకలలో ఇదిగో అలా తిరుగుతూ ఉంటావు కదా నువ్వు రోడ్ల మీద, నరకానికి పాత్రుడు అవుతావు. అగ్నిగుండంలో కేక వేస్తావు ఒక రోజున. ఎందుకంటే సిద్ధపాటు లేదు, ఎందుకంటే మారు మనసు లేదు, ఎందుకంటే పాప క్షమాపణ లేదు. దేవుని వాక్యములో నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకే నువ్వు మొదటి కేక వినాలి, తర్వాత రాకడ కేక వినాలి, తర్వాత ఈ కేక వేయకుండా ఉంటావు. ఏ కేక? నరకము, అగ్నిగుండము అనబడిన కేక. ఇంతకీ షౌటోనికి దేవుడు ఎప్పుడో చెప్పాడు, ధనవంతుడు అనకూడదు కానీ షౌటోడే. చెవులో ఎలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడో, ఎలాంటి దూది పెట్టుకున్నాడో తెలియదు కానీ చూడండి, ఈ షౌటోనికి యేసుప్రభు వారి యొక్క రాకడకు ముందుగానే ఏం చెప్పారు? వాడు సావక ముందే ఏం చెప్పారు అంటే 25వ వచనంలో చూస్తే, అందుకు అబ్రహాము మాట్లాడుచు, కుమారుడా, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్లు డీజేలు పెట్టుకొని, షోలో దూది పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని, చికెన్ బిర్యానీ తినుకుంటూ, ఆదివారం ఆరాధన మానేసి దేశ దిమ్మర్లకు రోడ్లమ్మడి తిరుగుతూ అలాగే నీవు సుఖం అనుభవించావు. అలాగనే లాజరు అయితే తిన్నీక ఉన్నా లేకపోయినా, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నిందలైన, అవమానాలైన, రోగమైన, వ్యాధి అయిన, శ్రమ అయినా, ఎలాంటి ఇబ్బందులు అయినా కానీ దేవుని విడిచిపెట్టిన మానలేదు కనుక కష్టం అనుభవించను, జ్ఞాపకము చేసుకునమని. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతున్నావని. అంతేగాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాటిపోచాలకుండునట్లు, అక్కడి వారు నా యొద్దకు దాటి రాచాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు మాట్లాడుచు, తండ్రి, నాకైతే నాకు 5 చూసారా, ఈయన సాకు చూడండి. తండ్రి, అలాగైతే నాకింకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవల్లని నిన్ను వేడుకొనుచున్నానని అనెను. అందుకు అబ్రహాము మాట్లాడుచు, వారి యొద్ద మోసే ప్రవక్తలున్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా, అతడు మాట్లాడుచు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన పక్షమున
వారు మారు మనసు పొందుదురని చెప్పిన వారు పిచ్చాడు. అప్పుడు కాదు రబ్బా పొందాల్సింది, బతికినప్పుడే. బతికి ఉన్నవాడు బతికిన వాడికి సువార్త చెప్పాడు, కానీ సచ్చినవాడు సువార్త చెప్పాడు అనుకో దయ్యం అంటారు. కానీ సచ్చినవాడు సువార్త చెప్పాడు అనుకోండి, సచ్చి లేసొచ్చి మీ పెద్దలు ఎవరో ఉంటారు, నిద్రలో నువ్వు పడుకున్నప్పుడు లేసొచ్చి నీ కాటికి వచ్చి ప్రత్యక్షమయ్యి, ఇదిగో ఇదిగో మరియమ్మ, ఇదిగో సువార్తమ్మ, ఇదిగో రాహేలక్క, ఇదిగో దావీదు గిద్దెను, నేను మీ బంధువులను రా యేసు ప్రభు నమ్ముకోండి అని ఒకవేళ చెప్పారనుకో, ఏం పడిసావు, ఏం చేస్తావు? తలుపులు తెరిచి ఇంట్లో వాళ్ళందరూ కుప్పేసి ఆ నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు, ఆ ఉద్దిగడ్డలు ఈ ఉద్దిగడ్డలు తెచ్చి చుట్టూ పెట్టుకొని, అవసరమైతే బైబిల్ కూడా పక్కన పెట్టుకుని స్తోత్రం 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 వరకు తెల్లవారులు ఉంటావు. కానీ ఏమోలే మా బంధువే కదా వచ్చి చెప్పిపోయినాడు కదా మారు మనసు పొందుదాం అనుకుంటావా? పలకరే, ఏమనుకుంటావు? దడబుట్టి ఏమన్నా నిజమా కాదా? సచ్చినోడు లేసి వచ్చి సువార్త చెప్పాడు అనుకో, వింటావా? నువ్వు వింటావా? పాతి పెట్టి బూడ్చి పెట్టిన తర్వాత కనీసం ఆ గుట్టకెళ్ళి తిప్పి కూడా తల చూస్తావా? గుట్టలో పెట్టొచ్చావు అనుకో, గుంతలో పెట్టొచ్చావు అనుకో, ఇంక నీ సూపు దారి ఇప్పుడు నువ్వు ఉమ్మించుకుంటూనే పోతారు. ఒక ఆమె తంగడాక తీసుకుంటుంది, మన్ను తీసుకుంటుంది, ఎటుకు నాకు అర్థం కాదు. దారి పొడిన ఉమ్మించుకుంటూ ఆకు తుంచుకుంటూ చేతులు నలుపుకుంటూ వెళ్ళిపోతుంటావే. మళ్ళీ అక్కడ బోరింగ్ కనుక ఉంటే వాటర్ ప్యాకెట్ కడుక్కొని దానికి వెళ్ళి పొరపాటు ఉండక చూడవు. మళ్ళీ నీ బంధువే, నీ తండ్రి, నీ భర్త, నీ భార్యనే పెట్టొచ్చింది, దూరమేం కాదు. ఏమైతుందని పోయి పక్కన అనుకుంటావా, గుట్ట దగ్గర అనుకుంటావా? అమ్మో భయం. ఎందుకు? సచ్చినోడు లేసొచ్చి వాళ్ళ నా మీద పడతాడేమోనని. అవునా కదా? అలాగే ఇక్కడ అంటున్నాడు, ఇతడు అంటాడు, అలాగనవద్దయ్యా, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన పక్షమున వారు మారు మనసు పొందుతారేమో. అరే బాబు అంటున్నాడు అక్కడ, మారు మనసు పొందుతారేమంటే మోసయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వారు చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ లేసి వచ్చి చెప్పినా కానీ కఠినాత్ముడు మారడ్రా. వాడు మారాలనుకుంటే ఇదిగో రాకడ ధ్వని వినినప్పుడు, సువార్త ధ్వని వినినప్పుడు వాడు సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమయ్యా సిద్ధంగా ఉన్నావా బాప్తిస్మానికి? ఏమ్మా సిద్ధంగా ఉన్నావా? గుడ్ ఫ్రైడే వస్తుంది, బాప్తిస్మాలు ఇవ్వబడుతున్నాయి, సిద్ధంగా ఉండండి. ఈ రెండు కేకలు నీకు వినబడితే ధన్యుడవు ధన్యురాలివి. అవి గనక నీ వినలేదనుకో, ఇదిగో అగ్ని జ్వాలలో నేను యాతన పడుచునని అక్కడ కేకలు వేయాల్సిన పరిస్థితి మనకెవ్వరికి రాకుండా పోవునుగాక, రాకుండా పోవునుగాక. పలకరే, అగ్నిలో కేకలు వేద్దామా? పరలోకములో కేకలు వేద్దామా? ఎక్కడ కేకలు వేయాలి? పరలోకంలో కేకలు వేయంటే ముందుగా ఎక్కడ కేకలు వేయబడాలి? భూలోకంలో ఉన్నప్పుడే నీవు కేకలు వేస్తూ, ఆర్భాటముతో కేకలు వేస్తూ దేవుని స్తుతించేటువంటి మంచి మనసు నా దేవుడు మీ అందరికీ ప్రసాదించునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిదండి, అందరము